హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిహెచ్ విహార్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు శ్రీ సాయిబాబా టెంపుల్ చూపిస్తాం ఫ్రెండ్స్. షిరిడిలో ఉన్న శ్రీ సాయిబాబా టెంపుల్ చూడండి ఫ్రెండ్స్. మెయిన్ రోడ్డు నుండి ఈ దేవస్థానం మొత్తం ఇలా కనిపిస్తుంది. మొత్తం దేవస్థానానికి సంబంధించిన ఏరియా మెయిన్ రోడ్ నుంచి వస్తే ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. వీడియో కానీ నచ్చితే కానీ కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నలుగురికి ఫార్వర్డ్ అవుతుంది ఫ్రెండ్స్. శ్రీ సాయిబాబా దేవాలయము నలుగురు చూస్తారు ఫ్రెండ్స్. మీరు ప్రతి వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. మా ఛానల్ పేరు సిహెచ్ విహార్. సిహెచ్ విహార్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. షిరిడిలో ఉన్న గార్డెన్ దేవాలయం పక్కనే ఉంటుంది శ్రీ సాయి పల్లకి గార్డెన్ ఫ్రెండ్స్. ఇది శ్రీ సాయి పల్లకి గార్డెన్ ఫ్రెండ్స్. ఇది సాయంకాలం 5 గంటల నుండి ఓపెన్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది శ్రీ సాయి పల్లకి గార్డెన్ పక్కనే ఐ లవ్ యూ సాయిబాబా అని డెకరేషన్ చేశారు ఫ్రెండ్స్. అందరూ ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు. మీరు ఎప్పుడైనా వెళ్తే కానీ ఇక్కడ ఫోటోలు దిగరండి ఫ్రెండ్స్. ఐ లవ్ యూ సాయిబాబా. ఎదురుగా 4వ నెంబర్ గేట్ ఫ్రెండ్స్. ఇది ఈ 4వ నెంబర్ గేటు నుంచి స్ట్రైట్గా వెళ్తే మెయిన్ దేవాలయం కనబడుతుంది ఫ్రెండ్స్. శ్రీ సాయిబాబా దేవాలయం కనబడుతుంది ఫ్రెండ్స్. షిరిడిలో ఉన్న శ్రీ సాయిబాబా దేవాలయం ఫ్రెండ్స్. ఇది సాయిబాబా సమాధి దేవాలయం. శ్రీ సాయిబాబా సమాధి దేవాలయం. సాయిబాబా సమాధి దేవాలయం, శ్రీ సాయిబాబా దేవాలయం ఫ్రెండ్స్. ఇది ఈ లైన్గా ఎదరికి వెళ్తే క్యూ లైన్లో వెళ్తే ద్వారకామాయిలోకి ద్వారకామాయి దర్శించుకోవడానికి వెళ్తాం ఫ్రెండ్స్. ఈ లైన్లో వెళ్తే ద్వారకామాయి సాయిబాబా గారు ఎక్కువగా నివసించిన ప్లేసు మసీదు ఫ్రెండ్స్. ఇది మొట్టమొదటిసారిగా సాయిబాబా గారు ఇక్కడే ఉన్నారు ఫ్రెండ్స్. ఎక్కువ కాలం ఇక్కడే నివసించారు ఫ్రెండ్స్. షిరిడి సాయిబాబా నివసించిన ద్వారకామాయి, షిరిడి సాయిబాబా గారు నివసించిన ఇల్లు, బాబా గారు ఎక్కువ కాలం నివసించిన ఇల్లు ఫ్రెండ్స్. ఇది ద్వారకామాయి. ద్వారకామాయి ఎదురుగానే రాయి ఉంటుంది ఫ్రెండ్స్, పెద్ద రాయి. సాయిబాబా గారు కూర్చున్న రాయి అది ఫ్రెండ్స్. అది అక్కడే కూర్చునేవారు, ఆ రాయి మీదే కూర్చునేవారు ఫ్రెండ్స్. అది కూడా ఈ టైంలో ఇప్పుడు కూడా మనం చూడొచ్చు. ఈ ద్వారకామాయి ఎదురుగానే రాయి ఉంటుంది, అద్దాలతోటి. లోపల అద్దాల్లో ఉంటుంది ఫ్రెండ్స్ రాయి. ఎప్పుడైనా ద్వారకామాయి దర్శించడానికి వెళ్ళినప్పుడు లోపల ఆ రాయి కూడా చూడండి ఫ్రెండ్స్, దర్శించుకోండి ఫ్రెండ్స్. బాబా గారు ఆ రాయి మీద కూర్చునేవారు అప్పట్లో. ఈ ద్వారకామాయి గాలివానికి పాడవటంతో అది రీమోడలింగ్ చేయడానికి వేరే ప్లేస్కి రమ్మంటే వచ్చేవారు కాదు. బలవంతంగా ద్వారకామాయి నుంచి చావడిలోకి తీసుకొచ్చారండి ఫ్రెండ్స్. ఇక్కడ ఉంటానంటే కాదు, ఎందుకంటే భక్తులు కోరిక మేరకు అక్కడి నుండి చావడిలో ఉన్నారంట ఫ్రెండ్స్. చావడి ఈ పక్కనే చావడి ఉంటుంది, సాయిబాబా గారి చావడి. ఇదే ఫ్రెండ్స్ చావడి, శ్రీ చావడి. బాబా గారి ఇందులో కూడా చాలా వరకు ఇక్కడే నివసించారండి ఫ్రెండ్స్. ఈ చావడి అంటే అప్పట్లో మీటింగ్స్ జరిగాయంట ఫ్రెండ్స్. ఇది ఇక్కడ గ్రామంకి సంబంధించిన మీటింగ్స్ జరిగాయంట ఫ్రెండ్స్. ఇక్కడ శ్రీ చావడి. ఇక్కడ ఇందులోకి స్త్రీలు వచ్చేవారు కాదంట ఫ్రెండ్స్. అందరూ పెద్దవాళ్ళు కూర్చొని మీటింగ్ మాట్లాడుకునేవారంట. గ్రామానికి సంబంధించిన మాటలన్నీ ఇక్కడే మాట్లాడుకునేవారంట ఫ్రెండ్స్. ద్వారకా సిద్ధావస్థలంలో రీమోడలింగ్ చేస్తుంటే ఇక్కడికి తీసుకొచ్చారండి ఫ్రెండ్స్. ఇక్కడ సాయిబాబా గారిని ఇక్కడ ఉండమని చెప్పారండి ఫ్రెండ్స్.
ఇప్పుడు కూడా ఆచారం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ చావడి ఎదురుగానే బాబా గారి ప్రియభక్తుడైన హాజీ అబ్దుల్ బాబా గారి సాయిబాబా గారి ప్రియభక్తుడైన అబ్దుల్ బాబా గారి ఇల్లు ఫ్రెండ్స్ ఇది. ఇందులోనే ఆయన సమాధి కూడా ఇందులోనే ఉంది ఫ్రెండ్స్. హాజా అబ్దుల్ బాబా గారి సమాధి కూడా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఆయన వాడిన వస్తువులు కూడా ఇందులో ఉన్నాయి. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడొచ్చు ఫ్రెండ్స్. హాజా అబ్దుల్ బాబా ఇల్లు. ఈ రెండు ఇక్కడ అన్నీ దర్శించుకున్నాక ఎదురుగానే ఆపోజిట్లో చిన్న రోడ్డు ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాగా స్ట్రైట్గా ఈ రోడ్డు అంటే వెళ్తే లక్ష్మీబాయి సిండే పాటిల్ గారి ఇల్లు ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆ ఇంటి ఎదురుగా ఆవిడ సమాధి కూడా ఉంది. ఆవిడకి బాబా గారు 9 నాణాలు ఇచ్చారు ఫ్రెండ్స్. ఆ 9 నాణాలు కూడా ఇప్పుడు డిస్ప్లేలో పెట్టారు ఫ్రెండ్స్, చూడొచ్చు మనం. ఇదే ఫ్రెండ్స్ లక్ష్మీబాయి సిండే పాటిల్ గారి సమాధి. కుండీ ఉంది కదా, ఈ కుండీయే సమాధి. లక్ష్మీబాయి సిండే పాటిల్ సమాధి ఇదే ఫ్రెండ్స్. లక్ష్మీబాయి గారి సమాధి. ఇది ఇల్లు, ఆవిడ నివసించిన ఇల్లు. ఆవిడ ఉన్న గది ఒకటే అలాగ ఉంచి కనవదంతా మొత్తం పెద్ద కాంప్లెక్స్ కట్టారు ఫ్రెండ్స్. ఆవిడ ఉన్న గది మాత్రం అలాగ ఉంచి కనవద ప్లేస్ అంతా పెద్ద కాంప్లెక్స్ కట్టి ఆ కాంప్లెక్స్లో అద్దెకిస్తున్నారు ఫ్రెండ్స్. భక్తులకి అద్దెకిస్తున్నారు, రూమ్లో అద్దెకిస్తున్నారు ఫ్రెండ్స్. లక్ష్మీబాయి గారు నివసించిన ఇల్లు ఫ్రెండ్స్ ఇది. ఆవిడ ఫోటో ఉంది. ఫోటో ఎదురుగానే నాణాలు కూడా పెట్టారు ఫ్రెండ్స్. నాణాలు 9 సాయిబాబా గారు 9 నాణాలు ఇచ్చారు కదా, ఆ నాణాలు ఆ డిస్ప్లేలో పెట్టారు ఫ్రెండ్స్. అది ఆ నాణాలు ఇప్పటికి చూడొచ్చు ఫ్రెండ్స్. లక్ష్మీబాయి సిండే పాటిల్. మళ్ళీ మెయిన్ దేవాలయానికి వచ్చాక లోపలికి వెళ్తే ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది. ఆంజనేయ స్వామి దేవాలయం కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్. చావడి పక్క నుండి లోపలికి వెళ్తే శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంటుంది. ఆలయం కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాగుందా బాగలేదా నైస్ చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నైస్ కానీ ఓకే కానీ మీ ఇష్టం, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో 7వ గేట్ నుండి వెళ్తే ఫ్రీ దర్శనం ఫ్రెండ్స్. 6వ గేట్ నుండి మాత్రం టికెట్ తీసుకుని వెళ్ళాలి ఫ్రెండ్స్. 200 టికెట్ తీసుకున్న వాళ్ళనేమో 6వ గేట్ నెంబర్ ద్వారా పంపుతారు. ఫ్రీ దర్శనం వాళ్ళనేమో 7వ నెంబర్ గేట్ ద్వారా పంపుతారు ఫ్రెండ్స్. బాబా గారిని దర్శించుకుని 3వ గేట్ ద్వారా బయటికి పంపుతారు ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ 3వ గేటు. బాబా గారిని దర్శించుకుని శ్రీ సాయిబాబా గారిని దర్శించుకున్నాక ఈ 3వ గేట్ నుండి బయటికి పంపుతారు ఫ్రెండ్స్. ఈ 3వ గేట్ నుండి బాబా గారిని దర్శించుకుని వచ్చారు ఫ్రెండ్స్. పక్కనే స్టేజ్ ఉంటుంది. భజన కార్యక్రమాలు చేస్తారు సాయంకాలం. ఈ స్టేజీ సాయిబాబా భజన కార్యక్రమాలు సాయంకాలం టైంలో చేస్తారు ఫ్రెండ్స్. ఈ స్టేజీ పక్క నుంచి బయటికి వస్తే 2వ గేట్ నెంబరు వస్తుంది ఫ్రెండ్స్. అక్కడ మొబైల్ లాకర్లు, చెప్పుల్స్ పెట్టుకునే స్టాండు అన్నీ ఈ లైన్లో ఉంటాయి ఫ్రెండ్స్. రెండో గేట్ సైడ్ ఉన్న ఏరియా ఫ్రెండ్స్ ఇదంతా. ఈ గేట్ నుండి మాత్రం 60 ఏళ్ళు నిండిన వాళ్ళని పంపుతారు ఫ్రెండ్స్. ఆధార్ కార్డు పట్టుకెళ్తే ఆధార్ కార్డు ద్వారా 60 ఏళ్ళు దాటిన పెద్దవాళ్ళని ఈ గేట్ ద్వారా పంపుతారు ఫ్రెండ్స్. ఇక్కడ చెప్పులు స్టాండ్ ఫ్రెండ్స్. చెప్పులు ఇక్కడ పెడితే ఫ్రీయే ఫ్రెండ్స్. మనకు తోసిందంతా కావాలితే ఇవ్వచ్చు, ఎంతో కొంత అమౌంట్ చెప్పులు తీసుకున్నప్పుడు ఇవ్వచ్చు ఫ్రెండ్స్.
మెయిన్ రోడ్ నుంచి గేట్లు ఫ్రెండ్స్. ఇది 5వ నెంబర్ గేట్ ఫ్రెండ్స్. మెయిన్ రోడ్లోనే ఉంటాయి 5, 6, 7, 8 గేట్లు మెయిన్ రోడ్లోనే ఉంటాయి ఫ్రెండ్స్. 6వ నెంబర్ గేట్ ద్వారానే టికెట్ తీసుకున్న వాళ్ళని పంపిస్తారు, దర్శనానికి పంపిస్తారు. 7వ గేట్ ద్వారా ఫ్రీ దర్శనం పంపుతారు ఫ్రెండ్స్. ఫ్రీ దర్శనం వాళ్ళని 7వ గేట్ ద్వారా పంపుతారు ఫ్రెండ్స్. ఇది కొత్తగా కట్టిన క్యూ కాంప్లెక్స్ ఫ్రెండ్స్. చాలా పెద్దది కట్టారు క్యూ కాంప్లెక్స్. ముందు ఈ క్యూ కాంప్లెక్స్లో వెళ్ళాక అక్కడి నుండి బాబా గారి దేవాలయానికి రావాలి ఫ్రెండ్స్. క్యూ కాంప్లెక్స్ దర్శనం. క్యూ కాంప్లెక్స్ ఇది కొత్తగా కట్టిందండి ఫ్రెండ్స్. కొత్తగా కట్టారండి ఫ్రెండ్స్ ఇది క్యూ కాంప్లెక్స్. ప్రతి చోట లాకర్లు, లాకర్స్ స్టాండ్, మొబైల్ లాకర్స్ చాలా వరకు పక్కన ఉంటాయి, చాలా దిక్కులు ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఎక్కడ పెట్టినా ఇబ్బంది లేదు, కానీ బయట వాళ్ళని నమ్మకూడదు ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న బాబు బొంగరం ఎలా వేయాలని నేర్పుతున్నాడు ఫ్రెండ్స్. నాకు చెబుతున్నాడు ఇలా వేయాలి అని చెబుతున్నాడు ఫ్రెండ్స్. నైట్ టైం బాబా దేవాలయం, నైట్ టైం షిరిడి సాయిబాబా దేవాలయం ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. వీడియో కానీ నచ్చితే కానీ లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్స్ కూడా పెట్టండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. బాబా గారి దేవాలయం మొత్తం పూర్తిగా చూపించాను కదా, కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మెయిన్ లైక్ చేస్తే నలుగురికి ఈ వీడియో అప్లోడ్ అవుతుంది, ఫార్వర్డ్ అవుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. షిరిడీలో ఏం చూసనేది చాలా వరకు వీడియోలు పెడతాను ఫ్రెండ్స్. ఆ వీడియోలు మీకు మా ఛానల్లో పెడతాను. షిరిడీలో చుట్టుపక్కల ఏం చూసానని ప్రతిదీ వీడియో తీసాను ఫ్రెండ్స్. ఆ వీడియోస్ అన్నీ మా సిహెచ్ విహార్ ఛానల్లో పెట్టాను ఫ్రెండ్స్. అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.